నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనే ప్రశ్న చాలా మందిలో కనిపిస్తుంది. కానీ రిలీజ్ అవ్వడానికంటే ముందు కనుక ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏ స్థాయిలో అయితే ఈ సినిమాకు సంబంధించి చూసుకుంటే ఇది ఏదైతే సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమా, ఫస్ట్ పార్ట్ వచ్చినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చూసినటువంటి సందర్భం, అలాగే సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమా మీద కూడా అలాగే అంచనాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ నుంచి ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ అవబోతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా భారీ స్థాయిలో అంచనాలు రిలీజ్ అవబోతున్నటువంటి పరిస్థితి చూస్తోంది. అట్ ద సేమ్ టైం ఒకరోజు రిలీజ్ ఏదైతే డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా కూడా ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ వేస్తున్నటువంటి సందర్భం కూడా చూసాం. దానికి సంబంధించి టికెట్స్ కూడా అమ్మారు. ఇటువంటి సందర్భాల్లో సినిమా ఆగిపోయింది, సినిమా రిలీజ్ అవ్వట్లేదు అనే ఒక ప్రశ్న నిజంగా చాలామందిలో ఆశ్చర్యాన్ని కలిగించింది, అనేకమైనటువంటి అనుమానాలు కలిగిస్తోంది. అలాగే దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతోంది, ఏం జరిగింది అనే దాని మీద ఒక విషయాన్ని ఒకసారి చూద్దాం. 10-12 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ 14 రీల్స్ బ్యానర్ కానీ అలాగే హీరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ నుంచి మధ్య కూడా చిన్న ఫైనాన్షియల్ సంబంధించినటువంటి గొడవ జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే నేనొక్కడినే లేదా దూకుడు సినిమా నుంచి కూడా వీళ్ళ మధ్య ఆర్థిక సంబంధాలైనటువంటి ఒక ఇష్యూ జరుగుతోంది. దానికి సంబంధించి కోర్టులో ఇష్యూ నడుస్తోంది, కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. అలాగే వీళ్ళు కోర్టులో దావా వేయడం లేదా అటు నుంచి వాళ్ళు కోర్టులో కేసు వేయడం, ఆ కేసు మధ్య నలిగిపోతున్నటువంటి సందర్భాల్లోనే 14 రీల్స్ బ్యానర్ మధ్య తర్వాత వచ్చినటువంటి సినిమాలు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కానీ ప్రొడ్యూస్ అవుతున్న సందర్భాల్లో కొన్ని సక్సెస్ అవ్వడం, కొన్ని ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత వచ్చినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ కొనసాగుతూ జరుగుతూనే ఉంది. ఏదైతే హీరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ నుంచి వాళ్ళు కావాల్సినటువంటి డబ్బులు, వాళ్ళు ఏదైతే డబ్బులు డిమాండ్ చేస్తున్నారో అది 14 రీల్స్ బ్యానర్ నుంచి ఆ డబ్బులు చెల్లించడం లేదు. సో ఈ క్రమంలో చూసుకుంటే దాదాపు 27 నుంచి 28 కోట్ల మధ్య మొదలైనటువంటి డబ్బుల వ్యవహారం దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు చెల్లింపులు జరిగినటువంటి అవకాశం ఉందనేది కోర్టు నుంచి కనిపిస్తున్నటువంటి అంశం ఇది. సో ఒక 60-70 కోట్ల వరకు 14 రీల్స్ బ్యానర్ హీరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. సో ఇంత పెద్ద వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అఖండ 2 సినిమాకి సంబంధించి కూడా అటు ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే మేకర్స్ కానీ చాలా కాన్ఫిడెన్స్గా కనిపించినారంటే కనుక ఈ విషయం అంత ఈజీగా తేలిపోవచ్చు అనుకున్నారు. కానీ హీరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు ఇష్యూ. అందుకనే కోర్టులో కేసు వేశారు. ఆ కేసుకు సంబంధించి 14 రీల్స్ బ్యానర్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు కారణంగా ఇప్పుడు అఖండ 2 సినిమా ఆగిపోయింది. సింపుల్గా 14 రీల్స్ బ్యానర్ వర్సెస్ హీరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మధ్య ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనే విషయం మొత్తం కూడా కోర్టులో జరిగినటువంటి అంశం, కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం కాబట్టి మనం చూసుకోవాల్సిన అంశం పెద్దగా కనిపించలేదు. రాబోయే రోజుల్లో ఆ రెండు బ్యానర్స్ మధ్య కూడా ఒక రాజీయత్నం చేయొచ్చు, లేదంటే కోర్టులో కూడా విషయం తేలొచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. కానీ దానికంటే ముందు అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అఖండ 2 రిలీజ్ అవ్వడం జరుగుతుందా, అఖండ ఎప్పుడు ఎలా రిలీజ్ అవుతుంది అనేది మాత్రం పెద్ద ప్రశ్నలుగా కనిపిస్తోంది. సో నిజంగా చూస్తే కనుక బాలకృష్ణ అభిమానులు మాత్రం చాలా అంచనాలతో ఉన్నటువంటి సినిమా ఇది. బాలకృష్ణ లాంటి స్టార్ హీరో లాంటి సినిమా నుంచి కూడా సినిమా రిలీజ్ అవ్వట్లేదు అనేది చాలామంది ప్రశ్నలు కూడా కనిపిస్తుంది. అది పొలిటికల్గా కూడా ఇష్యూ కనిపిస్తోంది. అటు కొంత రకరకాలుగా వేరువేరుగా రకరకాల వాదనలు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ సినిమా ఆగిపోవడం అనే కారణంగా కనిపిస్తుంది. చాలా ఏళ్ల క్రితం సమరసింహారెడ్డి సినిమా కూడా ఒకరోజు రిలీజ్ ఆలస్యంగా అయింది మనకు. సో అప్పుడు చూస్తే కనుక ఒకరోజు రిలీజ్ లేట్గా అయినటువంటి సినిమా అయినప్పటికీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఆ సినిమా నిలబడింది. అలాగే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించాయి. అలాగే ట్రెండ్ సెట్టింగ్ మూవీలాగా కూడా నిలబడ్డటువంటి సందర్భంగా సమరసింహారెడ్డి సినిమా సందర్భం మనం చూసాం మనం. సో ఇప్పుడు కూడా అలాగే సమరసింహారెడ్డి లాగా అఖండ 2 సినిమా కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలబడబోతోంది. అలాగే ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీలా కూడా నిలబడబోతోంది అనేటువంటి ఒక అంచనాలు అయితే ఫ్యాన్స్లో కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం చూస్తాం మనం. సో ఫైనల్గా చూస్తే అఖండ 2 సినిమా రిలీజ్ అవ్వడం అనేది చాలా పెద్ద టాస్క్ లాగా కనిపిస్తోంది. అటు 14 రీల్స్ బ్యానర్ కానీ అటు హీరోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ కానీ ఆ రెండింటి మధ్య ఒక సయోధ్య కుదరటం లేదా కోర్టులోనే పరిష్కారం అవ్వడం లేదా రాజీయత్నం జరగడం అనేది మధ్య కనిపిస్తూ ఉన్నటువంటి ప్రధానటువంటి అంశం ఇది. సో ఈ రెండింటి మధ్య జరగడం ఆ అంశం ఎప్పుడు తేలాల్సి ఉంది, ఎప్పుడు తేలబోతా ఉంది అనే అంశం కూడా అటు కోర్టులో ఉన్న విషయం, ఇటు అలాగే ఈ రెండు బ్యానర్స్ మధ్య కూడా ఉన్నటువంటి విషయం. సో అందుచేత అఖండ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోంది అనే ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం అలా ఉండిపోతుంది. సో చూస్తుంటే కనుక చాలామంది పెద్దలు ముందుకు వచ్చారు, ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు ముందుకు వచ్చారు, సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో వీలైన త్వరగా సినిమా రిలీజ్ చేయబోతూ ఉన్నారు. అలాగే ఆ మేరకు ఆ సినిమా నిర్మాతలు కూడా ముందుకు వచ్చేసి ఒక కరెక్ట్గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయబోతూ ఉన్నారు అనేటువంటి ఒక విషయం అయితే మనకు వినిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ లాంటి ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరో నటించినటువంటి సినిమా ఆగిపోవడం అనేది చాలా పెద్ద ప్రశ్నలు రేకెత్తించినటువంటి అంశం కనిపిస్తుంది మనకు. సో ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు దొరకబోతావు అనేది ఒక పెద్ద అంశం అయితే కనుక అట్ ద సేమ్ టైం సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా అభిమానుల మధ్య ఉన్నటువంటి అంచనాలు ఏమాత్రం తగ్గకుండా బిగ్గెస్ట్ హిట్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతోంది అనే గ్యారంటీ అనేలాగా కనిపిస్తోంది ఈ సినిమాకి సంబంధించి.